అందరికీ షలాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 6వ వచనం నుంచి ఎలోహిం దూతలు, ఇక్కడ దేవదూతలు అని రాసి ఉన్నది. ఫుట్నోట్లో దైవ కుమారులు అని రాసి ఉన్నది. ఎలోహిం సన్నిధికి, అదోనై వారి సన్నిధికి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి ఉన్నది. ఆ దినములో దేవదూతలతో పాటు దైవ కుమారులతో పాటు అపవాది, అంటే ఫుట్నోట్లో సాతాను అని, సాతాను కూడా వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అప్పుడు సాతానుతో యావే అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడగగా అపవాది ఏం చెప్తున్నాడు అంటే, సాతాను ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యావేకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకు అదోనేవారు యావేవారు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై ఎలోహిమ్యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు అని అపవాదికి తెలియచేయగా, అపవాది అంటున్నాడు, యోబు ఊరకయ్యే నీ అందు ఎలోహిం యందు భయభక్తులు కలిగి ఉండేనా? అతనికి సంబంధించిన అంతటి మీద నీవు చుట్టూ కంచె వేసితివి కాబట్టే నీవు అతని చేతి పనిని దీవించుటను బట్టియే అతడు ఆస్తి అంతటిలో బహు విస్తారంగా విస్తరించి ఉన్నది, అందుకని నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని యావేతో అపవాది అంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడు యావే వారు, నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన నన్ను దూషించడు అని యావే అనగా అపవాది అంటున్నాడు, లేదు నేను దూషిస్తాడు అన్నప్పుడు నీ చెయ్యి చాపి, అపవాదితో అంటున్నాడు యావే, నీ చెయ్యి చాపి అతన్ని కలిగిన సమస్తాన్ని ఏమైనా చేయి, కానీ ప్రాణం మట్టికి తీయవద్దు అని యావే అపవాదికి సెలవేయగా అపవాది యావే సన్నిధి నుండి వెడలిపోయినట్లుగా బయలు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మనము ఈరోజు ఈ దినము నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు, లేదా సుఖంగా జీవించి ఉండవచ్చు. అదేది శాశ్వతం కాదు అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పాప ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ శ్రమ పడవలసి వచ్చింది. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అని యావేనే సెలవిచ్చి ఉన్నాడు. నీ స్థితి ఏదేమైనప్పటికీ యావే వారు అంటున్నాడు, నీవు ఎలోహిముని ఆనుకొని నీవు బ్రతికినట్లయితే నీ కష్టాల్లో, నీ నష్టాల్లో కూడా ఆయన తోడే ఉంటాడు. ఆయన యందు నమ్మకమును, విశ్వాసమును కోల్పోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఆయనకి శ్రమగా రావటానికి గల కారణం, ఇక్కడ సాతాను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా అటు ఇటు తిరిగే స్థిరత్వం లేని వారు సాతాను సంబంధులు, అపవాది సంబంధులు అని ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యావే యందు భయభక్తులు కలిగిన యోబు వలె, విశ్వాసం కలిగిన యోబు వలె, యథార్థముగా జీవించిన యోబు వలె మనము ఏ శ్రమనైనా, ఏ ఇరుకునైనా, ఏ ఇబ్బందినైనా, ఏ అనారోగ్య పరిస్థితినైనా ఎదుర్కొనే మరి ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మరి యావే మనల్ని ఈ విధముగా యోబు యొక్క జీవితము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడుగు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈ ఉదయకాల సమయంలో యోబును గురించిన మరి సాక్ష్యమును,
యోబుకు కలిగే మరి కీడులను, అపవాది చేయబో కీడులను మరి గూర్చి తెలియజేసి ఉన్నాం. మా జీవితంలో మేము ఏదైతే ఎదుర్కొనాలో దానికి మీ యొక్క శక్తిని, బలమును మాకు నీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించమని, బలపరచమని ఈ మనలో మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.